కౌన్సిల్ హాజరైన కౌన్సిల్ సభ్యులు, పాత్రికేయులు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ అందరికీ కౌన్సిల్ అంశం 5 గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఆమోదం తెలుపుతూ తీసుకున్న ముందస్తు చర్యను రాటిఫై. కౌన్సిల్ అంశం 6 గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఆమోదం తెలుపుతూ తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నా విన్నపము, మీరు కూడా ఒకసారి కాలేజీ సందర్శించారు కానీ ప్రాణాలకు ఉన్నాయి. నేను తల్లిదండ్రులు కూడా వినించేది ఇదే, మీరు కూడా ఒకసారి సందర్శించండి కాలేజీకి, ఎరగండి. మీరు ఫీజులు కట్టి చదివిస్తారు కానీ ఆ సంబంధిత కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు లేవు. జేసీ అస్మిత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుకుంటూ, ఎమ్మెల్యే గెలుపొందిన జేసీ అస్మిత్ రెడ్డికి అభినందనలు తెలుపుకుంటూ, తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అస్మిత్ రెడ్డి గారిని అఖండ మెజార్టీ గెలిపినందుకు వాళ్ళకు పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4వ అంశంలో సర్ సి రామన్ జూనియర్ కళాశాల నుంచి భద్రతా ప్రమాణాలు పాటించుకోకుండా, నాణ్యత పాటించుకోకుండా నడిపిస్తున్నటువంటి ఆ కాలేజీ యాజమాన్యం గురించి చర్యలు తీసుకోవాలని మేము అంశం ఏర్పాటు చేశాము. కానీ ఆ యాజమాన్యం వాళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, గడువు తెచ్చుకున్నారు 2 వారాల్లో. కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్ దృష్ట్యా, వాళ్ళ ప్రాణాల దృష్ట్యా మేము ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల ప్రాణ నష్టాల గురించి దృష్ట్యా ఉంచుకొని మేము ఎట్టి పరిస్థితుల్లో కానీ హైకోర్టు ఉత్తర్వులను మేము పాటిస్తాం, స్టే కూడా పాటిస్తాం. కానీ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల విద్యార్థులు కానీ, ఆ కాలేజ్ చౌకల విద్యార్థులు కానీ ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కౌన్సిల్ తీర్మానించి, మేము ఒక తీర్మానం కౌన్సిల్ సభ్యులము తీర్మానం వచ్చి కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి ఇచ్చాము. గతంలో ఈ సర్ సి రామన్ యాజమాన్యం వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు ఆడింది ఆట పాడింద పాటగా వివరించారు. కానీ ఇప్పుడు ఆ దాఖలాలు అనేది ఉండవు. ఖచ్చితంగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోతాము. ఎటువంటి ఇబ్బంది జరిగినా, ప్రాణాలతో నష్టం వాటిలో ఏదైనా ఒక సివి రామన్ కాదు, ఏ ఒక్క భవనానికి ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అతను ఆ యాజమాన్యం సంబంధించిన వ్యక్తి G+2 అంటే 2 ఫ్లోర్ వరకు తీసుకున్నాడు అతను. కానీ అతను కట్టినటువంటి G+4 అంటే 4 అక్కడ భవనాలు కానీ, గోడలు కానీ, భీములు కానీ, తర్వాత వేరే పూర్తిగా డెమాలిష్ అయినది. మాకు మున్సిపల్ సంబంధించిన వాళ్ళు చెక్ చేశారు. అన్ని చెక్ చేసిన తర్వాతే మేము కౌన్సిల్ మీటింగ్లో ఆమోదం తెలిపినాము. కానీ ఆయన ఏదో స్టే తెచ్చుకున్నంత మాత్రాన ప్రజల ప్రాణాలతో చెలగట్టం ఆడే వివరిస్తున్నాడు ఆయన. ఇది ప్రజలతో ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి కౌన్సిల్లో మేము ఆమోదం తెలిపినాం. ఇంకా నుంచి వాళ్ళ ప్రాణాలకు నష్టం వాటి విధంగా ఏమన్నా ఉంటే మేము కాలేజీ ముందుకెళ్ళగానే ధర్నా చేసే దాఖలాలకు మేము వెనకాడే ప్రసక్తే లేదని ఈ మీడియా ముఖం తెలియజేస్తుంది. తాడిపత్రిలో గత 40 సంవత్సరాల నుంచి కూడా జేసీ ఫ్యామిలీని ఆదరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అయితేనే తాడిపత్రికి స్వచ్ఛ భారత్ లో నంబర్ 1 స్థానం తెస్తుందని వాళ్ళు ఆకాంక్షించారు. ఈ పొద్దు జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారు రికార్డు మెజార్టీ బద్దలు కొట్టినాడు. తాడిపత్రి చరిత్రలోనే మన జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారు జేసీ ఫ్యామిలీలోనే అంత మెజార్టీ రావడం గర్వకారణంగా ఉంది. ఇందుకు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తాడిపత్రి ప్రజలు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, వాళ్ళ వంతు కృషి కూడా చేసినారు. వాళ్ళకు కూడా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన తాడిపత్రిని ఒక రేంజ్ లో నిలబెట్టాలనుకున్నారు. అభివృద్ధి చేసిన తాడిపత్రిని అధోగతి పాలు చేసినారు వైసీపీ పాలనలో. ఇక నుంచి మేము అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము. ఓర్పుకు మారుపేరుగా నిలిచి మార్పుకు నాంది పలుకుతూ స్వర్ణ శ్రగానికి శ్రీకారం చుట్టి తాడిపత్రి స్వచ్ఛతను ఆకాంక్షించి ప్రజలకు భద్రత భరోసాను కల్పిస్తాడని జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించారు. మాతో మీరు, మీతో మేము అన్నట్టుగా మా మున్సిపల్ సిబ్బందితో కలిసిమెలిసి మేము కౌన్సిలర్స్, మా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆచరణ మేరకు మేము అందరము కలిసి తాడిపత్రిని అభివృద్ధి వైపు నడిపిస్తామని, ముందులాగా పూర్వ వైభవము తెప్పిస్తామని మేము కౌన్సిల్ మీట్ తరఫున తెలియజేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం అంటే సర్ సివి రామన్ వచ్చేసి అది ఎటువంటి అనుమతులు లేకోకుండా 2 అంతస్తులకు అని చెప్పేసి 4 అంతస్తులు ఏమో కట్టినట్టున్నారు. అసలు నాణ్యతా ప్రమాణాలు లేవు. అక్కడి పిల్లలకు ముఖ్యంగా ప్రాణహాని ఉంది.
వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అసలు బాత్రూమ్ లెట్రిన్స్ చూస్తే మీకే తెలుస్తుంది ఎట్లా పెట్టుకున్నారో వాళ్ళు ఎట్లా హైకోర్టుకు వేసుకున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు స్టేలో ఉంది. మేము ఈ పొద్దు కోర్టుకు కూడా మేము ఇవన్నీ అందిస్తున్నాము, లెటర్స్ ఇవన్నీ అందిస్తున్నాము. మన కమిషనర్ గారు కూడా ముందస్తు చర్యగా తెలియజేసినాము. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.